నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ప్రభుత్వ కార్యదర్శిని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం వాళ్ళ సొంత వ్యక్తులకు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరిశీలకులు పెద్దలు గౌరవనీయులు ధనంజయ అన్న గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మండల కన్వీనర్సు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు, మా సోదరీమణులకు, సోదరులకు, కార్యకర్తలకు, కావలి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మేము చెప్పిన వెంటనే ఈరోజు వేగాదిగా మన నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా కూడా రావటం, దీనికి నిరసన తెలియజేయడం నిజంగా చాలా సంతోషం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలో 11 కాలేజీలు ఉంటే 17 కాలేజీలు శాంక్షన్ చేయించి వాటికి ల్యాండ్ కేటాయించి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 కాలేజీలు ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక 6 కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశగా ఉంటే వాటిని ఇంకొక 4,000 కోట్లు పెడితే ఆ కాలేజీలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మన పేద విద్యార్థులందరికీ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి. వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి. వాటికి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు అని ఒక మంచి సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తులని తన వాళ్ళకి, తన తొత్తులకి ఈరోజు ప్రైవేటు పరం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సబబని కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వానికే ఈ కాలేజీ ఉండేటట్టు, ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాలేజీ భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు, గవర్నమెంట్ ఆఫీసు ఎందుకు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే వీటన్నింటినీ కూడా నడపలేమని మీరు ప్రైవేట్ పరం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. దాన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి సహకరించిన డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, పోలీసు డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజలకు కావచ్చు, కావలి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మా నాయకులు అందరికీ, మా కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.